హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒక కొత్త వైరస్ ఎబోలా. ఎబోలాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ అలానే అన్ని ప్రధాన కూడళ్లలోనూ ప్రాథమిక చికిత్సా కేంద్రాలలాగా పెట్టి అక్కడ వచ్చిన టూరిస్టులను ప్రతి ఒక్కరిని కూడాను తనిఖీ చేస్తూ ఉన్నారు. అలానే ఈ రాష్ట్రంలో ఒక 2-3 కేసులను కూడా గుర్తించినట్టు అనధికార సమాచారం, అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్ స్ఫూర్తి రామినేని గారి గురించి 2 మాటలు చెప్పి ఆ తర్వాత ఈ వ్యాధి గురించి ఆమెను అడుగుదాం. ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న స్ఫూర్తి గారు ఎండి జనరల్ మెడిసిన్. ఆమె ఎన్ఆర్ఐ వైద్యశాలలో చదివారు. అలానే అక్కడ కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత యూకేలో కూడా పనిచేశారు. ఈ జనరల్ మెడిసిన్లో అపారమైన అనుభవం వాళ్ళు గత 10 ఏళ్లుగా ఈ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. ఏమిటి అబోలా ఏంటి? ఇది ఎందుకు ఇంతగా ప్రపంచాన్ని భయపెడుతుంది? మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఈ ఎబోలా వైరస్ అనేది ఫస్ట్ టైం 1976లో బయటపడిందండి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఫస్ట్ టైం కనుగొన్నారు. అక్కడ ఒక రివర్ పేరే దీనికి పెట్టారనమాట. ఎబోలా రివర్ అనేది ఉంటుంది ఆఫ్రికాలో. సో ఆ పేరే దీనికి పెట్టారు. ఇది ఒక వైరస్. సో ఈ వైరస్తో ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాణానికి కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. కరోనా ఎలాంటిదో ఇది కూడా అలాంటి వైరస్సే. కరోనాతో సమానం. సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ వైరస్సే ఇది కూడా. సో ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం తెచ్చే వైరస్ అన్నమాట ఇది. ఓకే, దీని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి వైరస్ కాబట్టి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ స్ప్రెడ్, మనిషి ద్వారా స్ప్రెడ్ అవ్వటం, బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా లేదా క్లోజ్ కాంటాక్ట్లో మూవ్ అవటం కానీ సో ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి అన్ని వైరస్ లాగానే ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్స్, డయేరియా, అలాగే కొంచెం బ్లీడింగ్ అవటం కానీ ఇలాంటి లక్షణాలే ఉంటాయి. మరీ సివియర్గా అయితే ఇందాక చెప్పుకున్నట్టు ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. అంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుందా, లేకపోతే మనకి సహజంగా ఉండే కౌంటర్ మెడిసిన్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది? లేదండి, ఏ వైరస్ అయినా కూడా ఎస్పెషల్లీ ఇలాంటి వైరసెస్ మన ట్రావెల్ హిస్టరీ ఉంది లేదా ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసిన వాళ్ళతో మనం క్లోజ్ కాంటాక్ట్గా ఫీల్ అయ్యి ఇలాంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైద్య సలహా ప్రకారం మనం ఫాలో చేయటమే కరెక్ట్. అంతేగాని మన సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో వైరస్కి ఎప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి మనం సపోర్టివ్ మెడికేషన్ ఇస్తాము. ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వటం కానీ అవసరమైతేనే యాంటీబయాటిక్స్ ఇవ్వటము. సో ఐసోలేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మీ సిమ్టమ్స్ని బట్టి కావాల్సిన మెడికేషన్ డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. ఓవర్ ద కౌంటర్ మాత్రం తీసుకోకూడదు. ఓకే, ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే అంటే ఉచితంగా దీన్ని పరీక్షలు చేస్తారా, లేకపోతే దీనికి అయ్యే ఖరీదు ఎలా ఉంటుంది? గతంలో కరోనాకు చేసినట్టుగానే ఈ టెస్టులని జనరల్ హాస్పిటల్లో చేస్తారా? సో ఖచ్చితంగా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఆ అడ్వైజ్ అనేది ఉందండి. సో ముందు ఐసోలేషన్ చేసి అవసరమైన టెస్టులు చేసుకోవాలి. సో ఆ వైరస్ ఐసోలేషన్ చాలా కాస్టే ఉంటుంది. సో అవసరాన్ని బట్టి ముందు ఐసోలేషన్ చేసి సపోర్టివ్ మెడికేషన్తో మనకి స్ప్రెడ్ అనేది లేకుండా చూసుకోవాలి. అంటే ఎయిర్పోర్ట్లలోనే పెట్టి ఎందుకు టెస్ట్ చేస్తూ ఉన్నారు? మెయిన్ ప్రాబ్లం అదేనండి. మనకి స్ప్రెడ్ అయితే ప్రాణానికి ప్రమాదం కాబట్టి, సో ఎక్కువ వెరీ సివియర్ వైరస్ కాబట్టి సో మనకు అక్కడే ఐసోలేట్ చేసేయాలి. సో మనం వదిలేస్తే ఏంటంటే ఒక్కసారి బయటకు వచ్చారంటే స్ప్రెడ్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఎందుకంటే క్లోజ్ కాంటాక్ట్లో మూవ్ అయ్యి డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్తో వస్తుంది కాబట్టి, జస్ట్ లైక్ కరోనా వైరస్. సో ఆ ఎయిర్పోర్ట్లోనే మనం సిమ్టమాటిక్గా గుర్తించి ఐసోలేషన్ చేసుకుని నెగిటివ్గా ఉంది, ఇబ్బంది లేదని కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం బయటికి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇప్పుడు దాకా అయితే వైజాగ్లో 1-2 కేసెస్ డౌట్ఫుల్ కేసెస్ అని విన్నాం కానీ కన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి ఎక్కడ లేదండి. బట్ ఏదైనా కూడా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఇవ్వటం కానీ లేదా మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ సో మనకి ఎవరికాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ చూసుకుని ఈ సిమ్టమ్స్ అనేది వైరల్ సిమ్టమ్స్ అనేది దృష్టిలో ఉంచుకుని మనం ఎప్పుడైనా మనకి కానీ మన పక్కన వాళ్ళకి కానీ ఉంటే కనుక ముందే డాక్టర్ని సంప్రదిస్తే
మనకి స్ప్రెడ్ అనేది లేకుండా చూసుకోవచ్చు. కరోనాకి చేసినట్టే దీనిలో నాదుల ద్వారాను లేదా బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే ఏ తరహాలో గుర్తిస్తారు? బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారండి. సో టైం కూడా ఎక్కువ పడుతుంది ఈ వైరస్ ఐసోలేషన్కి. సో దాని ద్వారా కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇది రేర్ వైరస్ కాబట్టి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తుంది కాబట్టి. సో మెయిన్గా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఏ కొద్దిపాటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి డాక్టర్ సలహా తీసుకోవాలి. ఓకే, ఇది ఒక పార్ట్. అయితే అసలు ఖరీదు ఎంత ఖరీదు అవుతుంది? ఎందుకంటే సహజంగా భారతదేశంలో ఉండే ప్రజలందరూ వైద్యానికి సంబంధించి పర్ఫెక్ట్గా రేటు కోసం గురించే భయపడతా ఉంటారు. పర్ఫెక్ట్ రేట్ అనేది మనం చెప్పలేం కదండి. కాస్ట్ అయితే డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. సో ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి మనకి వస్తుంది కాబట్టి అవసరమైన వాళ్ళకి తక్కువలోనే చేయొచ్చు. పర్ఫెక్ట్ రేట్ అనేది మనం చెప్పలేము. ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎంత అవుతుంది అనుకుంటారు? డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ టైప్ ఆఫ్ ద వైరస్ని బట్టి కూడా ఉంటుందండి. అసలు ఇప్పుడున్న సౌకర్యాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్లో ఈ తరహా పేషెంట్లని చికిత్స చేసే ప్రత్యేక విధానం ఉందా? ఖచ్చితంగా ఉందండి. సో ఏ వైరస్ అయినా మనకి అన్నీ వెరీ సివియర్గా ఉండవు కదా, మైల్డ్ సిమ్టమ్స్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మనం మైల్డ్ సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటూ ఐసోలేట్ చేస్తే సరిపోతుంది. అందరికీ సివియారిటీ రాదు. సివియర్ వచ్చిన వాళ్ళని మనం ఐసీయూ కేర్లో సపరేట్గా పెట్టుకుని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది ఎబోలా గురించి డాక్టర్ గారు మీ నుంచి ఒక రెండు ఇది జనరల్ దీని గురించి కూడా అడగాలనుకున్నా. ఒకటి, ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిన ఒకటి స్లీప్ డిస్టర్బెన్సెస్. ఇవి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ మొబైల్ ఇట్లాంటిదంతా వచ్చిన తర్వాత చాలా పెద్ద సమస్యగా మారింది ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా. దీనికి సంబంధించి మీ సూచనలు, సలహాలు ఏమిటి? స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది చిన్న పెద్ద ఎవరికి తేడా లేదండి. చిన్నపిల్లలు కూడా మేము చాలామందిని చూస్తున్నాం స్లీప్ డిస్టర్బెన్సెస్. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా కామన్ అయిపోయింది. మెయిన్ దీనికి కారణం ఏంటంటే స్క్రీన్ టైమే. ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలు బయట ఆడుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అందరూ ఫోన్ పట్టుకునే యూట్యూబ్ చూడటం, అదంతా స్క్రీన్ టైం ఎక్కువైపోయి మనకేంటంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ అలర్ట్ అయిపోతుంది ఆ స్క్రీన్లో వచ్చే లైట్స్, ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ వల్ల. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతుంది, టైం తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మళ్ళీ పాత పద్ధతులే మళ్ళీ మనం పిల్లలు అంటే బయట ఆడుకోవటం, మార్నింగ్ బయట ఆడుకోవటం, ఒక పద్ధతిగా హోంవర్క్ చేసుకోవటం, ఆ స్క్రీన్ టైం అనేది 0 చేసేయాలండి పిల్లలకైతే ఎస్పెషల్లీ. సాధ్యపడుతుందంటారా? మనం ట్రై చేయాల్సిందే. ఆ పాత పద్ధతులే ఫాలో అవ్వాలండి. బయట ఆడుకోవటం, స్క్రీన్ టైం అనేది 0 చేసుకోవాలి. పెయింటింగ్ చేసుకోవటం, బుక్ చదువుకోవటం, అట్లా ఏదైనా చేయాలి. కానీ స్క్రీన్ అనేది మాత్రం పనికిరాదు. సో ఎందుకంటే ఆ ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్కి వాళ్ళు స్క్రీన్ ఇలా తిప్పుతూ ఉంటారు కదా, సో ఆ లైట్స్కి మనకి ఏంటంటే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి ఆ క్వాలిటీ అనేది ఉండదు. సో పడుకున్నా కూడా లేట్గా పడుకుంటారు, లేదా సరిగ్గా నిద్ర పట్టలేదు అంటారు. సో అవన్నీ కూడా ఆ ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అనేది మనకి పనికిరాదు. సో ఇప్పుడు మనకి సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. సో మార్నింగ్ సన్లైట్ ఉంటుంది, నైట్ అయ్యేసరికి చీకటి పడిపోతుంది. సో చీకటి పడిపోయి మన బాడీ రెడీ అవుతుంది, నేను నిద్రపోవాలి ఇప్పుడు అని. సో ఏంటంటే అట్లీస్ట్ మనం కంప్లీట్గా 0 చేయలేకపోయినా పడుకోవటానికి ఒక 3-4 అవర్స్ ముందు స్క్రీన్ అనేది 0 చేసేయాలి. అలాగే కెఫీన్ ప్రోడక్ట్స్, ఇప్పుడు కాఫీ లాంటివి, కోక్ అలాంటివి అవాయిడ్ చేసి, హైలీ స్వీట్ అండ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు కోక్స్ కానీ ఫుల్ స్వీట్స్ కానీ మనం బాగా యాక్టివేట్ అయిపోయేవి తగ్గించుకోవాలి 3-4 అవర్స్ ముందు నుంచే. ఒక రిథమ్ అనేది ఫాలో అవ్వాలి. ఎవ్రీడే మీరు ఒకటే టైంలో పడుకోవటం. నేను రోజు 9కి పడుకుంటే ఎవ్రీడే 9కే పడుకోవాలి. సో పడుకునే ముందు మీ గదంతా చీకటిగా పెట్టుకోవడం, డార్క్నెస్ మెయింటైన్ చేసి. ఆ టైంలో ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి, సో చీకట్లో ఉంటే. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుంటుంది. సో ఇలా చేయకపోతే ఏంటంటే మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అవి వాడాల్సి వస్తుంది. సో అవి వాడకుండా మనం కొన్ని చిట్కాలు, బుక్ చదవటం ఒకటి, స్క్రీన్ అవాయిడ్ చేయటం, ఈ కెఫీన్ డ్రింక్స్ అవాయిడ్ చేయటం, రోజు ఒకే టైంకి పడుకోవటం, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం. ఇవాళ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరున్నారు? సో ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి సహజ నిద్ర పట్టకపోవడం అనేది చాలా సహజమైన అంశం కదా, వాళ్ళకి ఏ తరహా సూచనలు చేస్తారు?
అదేనండి. ఇప్పుడు ఒకవేళ క్రానిక్‌గా స్లీప్ డిప్రైవ్డ్‌గా ఉండి, వాళ్ళకి మెడికేషన్ లేకపోతే చాలా కష్టము అనుకున్న వాళ్ళకి మాత్రం అవసరమైతే లో డోసెస్‌తో మనం మెడికేషన్ అనేది ఇవ్వచ్చు. సో, అవి సింపుల్‌గా ఇప్పుడు మెలటోనిన్ గానీ, అలాంటివి స్టార్ట్ చేసి మన ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టి ఇవ్వచ్చు. బట్ ఎవరికైనా గూడా ఇందాక చెప్పుకున్నట్టు ఆ సింపుల్ ఆహ్, టిప్స్ అనేది లైక్ అదే స్క్రీన్ టైమ్ గానీ, ఎక్సర్సైజ్ చేయటం గానీ, ఫుల్ స్టమక్‌తో పడుకోవటం ఒకటి. చాలామంది ఏంటంటే ఫుల్ స్టమక్‌తో పడుకుంటారు. సో, కనీసం మీరు డిన్నర్‌కి, మీ స్లీప్ టైమ్‌కి ఒక 2 అవర్స్ గ్యాప్ పెట్టుకోవాలి. ఫుల్ స్టమక్‌తో పడుకుంటే ఏంటంటే రిఫ్లెక్స్ లాగా పైకొస్తుంది. సో, ఆటోమేటిక్‌గా స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఒకే టైంలో పడుకోవటం, పడుకునే ముందు కొంచెం బుక్ చదవటం, యోగా గానీ, మెడిటేషన్ గానీ, ఎక్సర్సైజ్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీడే సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. విగరస్ రన్నింగ్ చేయమని కాదు, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం. ఇలాంటివి చేసినా కూడా ఎల్డర్లీ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇవి చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు. సో, వాళ్ళకి మెడికేషన్ తీసుకోవటంలో తప్పులేదు. ఓకే. డాక్టర్ గారు చాలా సాదాసీదా నేలబారు ప్రశ్నే, మీరేమనుకోవద్దు. సహజంగా నిద్ర పట్టకపోతే ఒక 2 పిక్స్ ఆల్కహాల్ తీసుకుంటేనో లేదా 120 ml ఆల్కహాల్ తీసుకుంటే శుభ్రంగా నిద్రపడుతుంది అనుకున్న ఒక కాన్సెప్ట్ ఒకటి ఈ ప్రివేల్ అయింది సొసైటీలో. దాని మీద మీరేమంటారు? అది ఎప్పటినుంచో ఉన్నదండి. అంటే ఇప్పుడు ఏదైనా లిమిట్‌గా తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. సో, ఎవరు 1, 2 దగ్గర ఆగేదే ఉండదు కదా! ఇంకా ముందుకెళ్తారు. సో, మనకి నిగ్రహం ఉండి నిజంగా చెప్పాలంటే 1, 2 వరకు మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే అలవాటైపోతే మాత్రం మీరు తీసుకుందే మళ్ళీ మీకు నిద్ర పట్టదు కదా! సో, అందుకని మనం ఏం చెప్తామంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసి, బట్ ఆల్కహాల్ వల్లే నిద్ర పడుతుందనేది మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మీరు అది తీసుకోకపోతే అసలు నిద్ర పట్టదు, లేదా వేరే లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇతరత్రా సమస్యలు చాలా రావచ్చు. సో, కేవలం నిద్ర కోసం అయితే అది తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి కాకుండా ఇంకా వేరే చాలా మెలటోనిన్ లాంటివి, హార్మోన్స్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది, కానీ ఆల్కహాల్ తీసుకొని నిద్రపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇవాల్టి వైద్య సలహాలకు సంబంధించిన వ్యవహారం. ఎబోలా గురించి డాక్టర్ గారు చాలా స్పష్టంగా, సుదీర్ఘంగా బాగా వివరించారు. అలానే చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో, ఒక 2 పెగ్గులు తీసుకుంటే వెంటనే నిద్రపడుతుందని, అలానే నిద్రపట్టడం కోసమే ఆల్కహాల్ తీసుకున్నాం అనేది పెద్ద భ్రమ అని చెప్పి డాక్టర్ గారు తేల్చెప్పారు. దీని అన్నిటికీ మించి ఇటీవల కాలంలో వస్తున్న ఈ లైఫ్ స్టైల్ సమస్యల్లో నిద్ర పట్టకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇది చాలా గొప్ప సలహాలు, సూచనలు ఇచ్చారు. డాక్టర్ గారికి ఈ సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.